హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో హరీష్ యూనివర్స్ తెలుగు. సో ఇప్పుడు మనము చాలామందికి చాలా హ్యాపీగా ఉన్న విషయం ఏంటంటే, సో ఇరుముడు మూవీ బిగ్ సక్సెస్ అయింది. సో రవితేజ కెరియర్లో చాలా బిగ్గెస్ట్ సక్సెస్ అని చెప్పొచ్చు. సో చాలామంది హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. సో రవితేజకి సక్సెస్ ఎప్పుడు వస్తుంది అని చెప్పేసి చాలా రోజుల నుంచి వాళ్ళ ఫ్యాన్స్ కూడా చాలా మంది ఎదురు చూస్తున్నారు. కామన్ ఆడియన్స్ కూడా చాలా మంది ఎదురు చూస్తున్నారు. సో చాలా రోజుల తర్వాత ఆ హిట్ అనేది వచ్చేసింది. సో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అయిపోతుంది. సో మనకు లాస్ట్ టైము రవితేజది ఒక మూవీ రిలీజ్ అయింది, ఏది ధమాకా 100 crores కలెక్ట్ చేసిందని చెప్పేసి సో మూవీ పోస్టర్ వేసారు. కానీ చాలా మందికి అది డౌట్ఫుల్గా ఉన్నది, చాలా మంది యాక్సెప్ట్ కూడా చేయలేదు. సో 100 crores చేసిందన్న విషయము చాలా మంది కూడా యాక్సెప్ట్ చేయలేదు. సో ఇప్పుడు మాత్రం ఎవ్వరు కూడా అబ్జెక్షన్ చెప్పారు. చాలా జెన్యూన్గా చాలా బెస్ట్ వేలో బెస్ట్ కలెక్షన్స్ వస్తున్నాయి. అసలు ఎవ్వరు కూడా ఊహించని కలెక్షన్స్ వస్తున్నాయి. సో నిజం చెప్పాలంటే సో ఆ డిస్ట్రిబ్యూటర్స్ ఎవరైతే కొన్నారో సో రూపాయికి ఆల్మోస్ట్ 5 రూపీస్ లాభం పొందొచ్చు, అంత ప్రాఫిట్లో ఉన్నారు. ఇరుముడు మూవీ ఎవరైతే తీసుకున్నారో డిస్ట్రిబ్యూటర్స్ చాలా చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. మంచి పెద్ద సక్సెస్ రవితేజ కెరీర్లోనే బిగ్గెస్ట్ పెద్ద సక్సెస్ అని చెప్పొచ్చు. సో ఖచ్చితంగా 150 crores అయితే ఖచ్చితంగా కలెక్ట్ చేస్తా అని నేను అనుకుంటున్నాను. సో ఈ మూవీకి లాంగ్ రన్ అనేది ఉంటుంది, లాంగ్ రన్ కంపల్సరీ ఉంటుంది. ఎందుకంటే ఫ్యామిలీ ఆడియన్స్ చాలా మంది వెళ్తున్నారు. ఈవెన్ ఫస్ట్ డే నుంచి వెళ్ళి ఫ్యామిలీ ఆడియన్స్ వెళ్తున్నారు కాబట్టి లాంగ్ రన్ కంపల్సరీ ఉంటుంది. 150 కాదు 200 CR వరకు కూడా కలెక్ట్ చేసే ఛాన్స్ ఉంది మూవీకి. సో రవితేజ అయితే చాలా హ్యాపీ అండ్ ఫ్యాన్స్ కూడా చాలా అంటే చాలా హ్యాపీ. నెక్స్ట్ నాకు ఇరుముడు మూవీలో మన ఈ కొమరము ఆయన యాక్టింగ్ మాత్రం మస్తు అనిపించింది. అసలు స్క్రీన్ మీదకి వచ్చినప్పుడు షాక్ అయిపోయినా మొత్తము. సో మస్తు చాలా బాగా చేసిండు. సో ఆ క్యారెక్టర్ కూడా మస్తు ఎలివేట్ అయిపోతుంది. సో మంచి ఆపర్చునిటీ వచ్చిందని చెప్పొచ్చు చాలా రోజుల తర్వాత ఆయనకి కొమరమ్ము. సో ఆ క్యారెక్టర్ అయితే మస్తు యాక్టింగ్ చేసిండు, మస్తు అనిపించింది అసలు ఆ క్యారెక్టర్. సో మన తెలుగులోనే పొటెన్షియల్ ఉన్న యాక్టర్స్ ఎంతో మంది ఉన్నారు. అనవసరంగా ఎక్కడెక్కడి నుంచి వెతుకొని రావడము, వాళ్ళకు కాస్ట్యూమ్స్ పెట్టడము అంతా వేస్ట్ తప్ప నా ఉద్దేశంలో అసలు మంచి మంచి యాక్టర్స్ ఉన్నారు. మంచిగా యూజ్ చేసుకుంటే బెస్ట్ యాక్టర్స్ ఉన్నారు. ఎవరైనా ఊహించరా సో కొమరక్క ఇలాంటి క్యారెక్టర్లు మామూలుగా అంత బాగుంటుందని? అసలు ఆ స్క్రీన్ మీద వచ్చినప్పుడు నేను షాక్ అయిపోయినా. అసలు మొత్తం ఎట్లుంది ఆ క్యారెక్టర్ మొత్తము. ఆ క్యారెక్టర్ మాత్రం మస్తు చేసిండు, మస్తు ఎలివేట్ అయిపోయింది. అసలు డైరెక్టర్ ఎట్లా గుర్తించడేమో కానీ ఎక్సలెంట్ అని చెప్పొచ్చు. సో దానికి తగ్గట్టు ఆయన యాక్టింగ్ కూడా చాలా మస్తు ఉన్నది, నాకు మంచి అనిపించింది. సో మంచి అప్రిషియేషన్స్ వస్తున్నాయి. సో ఆయన కష్టానికి చాలా రోజుల తర్వాత మంచి ఫలితం అని కూడా నేను అనుకుంటున్నాను. సో మస్తు ఇక్కడ నుంచి వెళ్ళి ఆయన ఎవరు ఆపలేరని నా ఉద్దేశం. సో అంత మంచి యాక్టర్, మంచి క్యారెక్టర్ పడ్డది చాలా రోజులకు. సో మంచి సినిమా అవకాశాలు వస్తాయని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ఈ క్యారెక్టర్ మాత్రం చాలా బాగా నచ్చింది. సో ఇది బెటర్ అని చెప్పొచ్చు. సో ఇక మూవీ అయితే మాత్రము ఇక ఎవరు ఆపలేరు. ఖచ్చితంగా 150 to 200 CR అయితే ఖచ్చితంగా లాంగ్ రన్ లో వెళ్తుందని నా ఒపీనియన్. సో రవితేజకి అయితే బిగ్గెస్ట్ హిట్ అని చెప్పొచ్చు. ఇంకా డిస్ట్రిబ్యూటర్స్కి అయితే పండగ అబ్బాయి. ఎవరైతే డిస్ట్రిబ్యూటర్స్ ఈ మూవీని తీసుకున్నారో రూపాయికి 5 రూపాయల లాభం తక్కువ రావచ్చు వాళ్ళకు. సో చాలా మంది మంచి హ్యాపీగా ఉన్నారు. సో మంచి సినిమా. సో చాలా రోజుల తర్వాత మంచి సినిమా వచ్చింది. తెలుగు ఆడియన్స్ ఆటోమేటిక్గా రవితేజకి హిట్ పడాలని ఎన్నో రోజుల నుంచి కోరుకుంటున్నారు అందరూ. సో దాని తోడు ఈ మూవీ మీద సైలెంట్ బస్ ఉంది, ఫస్ట్ నుంచి ఉంది ఈ మూవీ మీద. సో ఆ పేరే ఒక పాజిటివ్ వైబ్రేషన్ ఇస్తున్నది. సో సైలెంట్ బస్ ఉండే, దానికి తగ్గట్టు మూవీ బాగుండడము, మంచిగా ఎమోషనల్ కూడా కనెక్ట్ అవ్వడము. సో అయిపోయాయి ఇక మొత్తం ఫ్యామిలీ ఆడియన్స్ మొత్తము ఎగబడుతున్నారు సినిమా అయితే. సో అందుకే ఫ్యామిలీ ఆడియన్స్ వాళ్ళ భుజాల మీద సినిమా వేసుకున్నారంటే ఆటోమేటిక్గా సినిమా పెద్ద హిట్ అయిపోతుంది. సో ఇప్పుడు రవితేజని ఎవరు క్వశ్చన్ కూడా చేయరు, ఈ మూవీ నిజంగా ఇంత హిట్ అయిందని ఎవరు క్వశ్చన్ చేయరు, అవసరం కూడా లేదు. సో ధమాకప్పుడు చాలా మంది క్వశ్చన్ చేశారు కదా. సో ఇప్పుడు ఎవరు క్వశ్చన్ కూడా చేయరు, ఆటోమేటిక్గా క్లీన్ ఇది. సో 150 to 200 CR పక్కా ఇది. సో వేసేసుకోవచ్చు. సో మంచి సినిమా ఇచ్చిన డైరెక్టర్ అని చెప్పొచ్చు. సో నాకు మ్యూజిక్ కూడా చాలా బాగా నచ్చింది. అప్పుడు మ్యూజిక్ కూడా దివి ప్రకాష్ మస్తు ఇచ్చిండు అనిపించవచ్చు.
సో ఏంది అంటే మీతో మళ్ళీ ఒకసారి మంచిగా షేర్ చేసుకోవాలనిపించి ఈ వీడియో చేస్తున్నాను. సో చాలా హ్యాపీగా ఉన్నది. సో ఇలాగే రవితేజ ఇప్పటి నుంచి వెళ్ళి కొంచెం రైట్ ట్రాక్లో వెళ్తే బాగుంటుందని నా ఒపీనియన్. ఎందుకంటే అనవసరమైన ఆ పంచ్ డైలాగులు, అనవసరమైన డ్యాన్స్ సీన్లు, సో అమ్మ హీరోయిన్ చుట్టూ అది అన్నీ చాలా చూడనికి చాలా వేరుగా ఉంటుండే. అసలు చూడబుద్ధి కాకపోతుండే. ఏంది రవితేజ ఎంత పొటెన్షియల్ ఉన్న యాక్టర్. రవితేజ అనగానే ఒక విక్రమార్కుడు. సో ఆయనది ఎట్లుంటది, ఆ యాక్టింగ్ ఎలా ఉంటది. సో ఆ విక్రమార్కుడు సినిమాని ఎన్ని లాంగ్వేజ్లో వచ్చినాయి, ఎవరు కూడా అంత బీట్ చేయలేకపోయినారు ఆయన యాక్టింగ్ ని. అలాంటి యాక్టింగ్ పొటెన్షియల్ ఉన్న యాక్టర్ తను. సో అలాంటి యాక్టర్ని తీసుకొచ్చేతో అంతా జోక్స్ చేయించుకుంటా, డ్యాన్సులు చేయించుకుంటా అంట ఆగమాగం చేస్తున్నారు ఆయన ఫీలింగ్ ఉంటుండే. సో ఇప్పటికీ ఇది బెస్ట్ సినిమా ఆయన కంటే బెస్ట్ సినిమా అని చెప్పలే. అంత బెస్ట్ సినిమాని కాదు, ఎన్నో కొన్ని మిస్టేక్స్ ఉన్నాయి. కాకపోతే సో ఇప్పుడు రీసెంట్గా వచ్చిన రవితేజ మూవీస్తో పోల్చుకుంటే ఇది చాలా అంటే చాలా బెటర్ మూవీ అని, అందువల్ల చాలా మంది బెస్ట్ ఫీల్ అవుతున్నారు. కానీ ఆయన పొటెన్షియల్కి తగ్గ సినిమా అయితే కాదు. సో కాకపోతే రీసెంట్ టైమ్స్తో పోలిస్తే ఇది బెస్ట్ మూవీ అనొచ్చు. ఆయన పొటెన్షియల్ చాలా హెవీ ఉంటుంది. సో అలాంటి యూజ్ చేసుకునే డైరెక్టర్ పడాలి, కానీ అది మామూలుగా ఉంటుంది ఆయన యాక్టింగ్. సో అలాంటిది మళ్ళీ రావాలి ఫ్యూచర్ అని ఎక్స్పెక్ట్ చేద్దాం, వస్తా అని కూడా ఎక్స్పెక్ట్ చేద్దాము. ఇక్కడ నుంచి వెళ్ళి రైట్ ట్రాక్లో వెళ్ళాలి. సో మంచి మంచి మూవీస్ సెలెక్ట్ చేసుకొని కరెక్ట్ ట్రాక్లో వెళ్ళాలని మనం అందరం ఆశిద్దాము. ఎందుకంటే సో రవితేజ మూవీస్ ఓన్లీ ఆయన ఫ్యాన్సే కాదు, అందరు ఫ్యాన్స్ ఎంజాయ్ చేస్తారు. ఒకప్పుడు రవితేజ మూవీస్ అంటే ప్రతి ఒక్క ఫ్యాన్స్ ఎంజాయ్ చేస్తారు. సో ఇప్పుడు ఈవెన్ నాని మూవీస్ ఎలా ఉంటుంది, నాని మూవీస్ అంటే నాని ఫ్యాన్సే కాదు, ప్రతి ఒక్క ఫ్యాన్ ఎంజాయ్ చేస్తాడు. సో అలాంటి యాక్టరే రవితేజ గారు కూడా. సో అతని మూవీ వస్తుందంటే ప్రతి ఒక్క ఫ్యాన్ కూడా చూడాలని అనుకుంటాడు. అలాంటి మూవీస్ వస్తే బాగుండని నా ఒపీనియన్. ఎందుకంటే కొన్ని రోజులుగా అసలు రవితేజ మూవీ వస్తుందంటే అప్పుడు పట్టించుకోవడం మానేసిండు, అసలు థియేటర్స్కే వెళ్ళడం మానేసిండు. సో ఆ కారణంగానే ఈ మూవీ కూడా సో థియరిటికల్ వాల్యూ చాలా తక్కువకి వెళ్ళిపోయింది. సో కానీ మొత్తం జాక్పాట్, ఎవరైతే డిస్ట్రిబ్యూటర్స్ ఉంటారో అందరూ జాక్పాట్ కొట్టినట్టే. సో మూవీ అయితే క్లీన్ హిట్. సో మంచి బ్లాక్ బస్టర్ అవబోతుంది. సో నెక్స్ట్ మూవీస్ కూడా ఇలానే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఎవరైనా రవితేజ గారి ఫ్యాన్స్ ఉంటే ఖచ్చితంగా వీడియోకి లైక్ చేయండి. సో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇలాగే మరెన్నో వీడియో చూడాలనుకుంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆన్లో పెట్టుకోండి. ఓకే ఫ్రెండ్స్, కొత్త వీడియోతో కలుద్దాం. బై.